అలానే పద్మపురాణంలో ఇంకొక కథ వస్తుంది. ఆ కథ ఎవరిదంటే హడధ్వన పేరుతోని ఒక రాజు ఉన్నాడనమాట. తన నాన్నగారి పేరు చిత్రధన్వ. ఆ చిత్రధన్వకి ఒకే ఒక అబ్బాయి హడధ్వన్వ. ఇతను చాలా మంచి రాజు, చక్కగా పెళ్లి చేసుకొని 4 కొడుకులు, ఒక కూతురు, హ్యాపీగా జీవితం గడుస్తుంది. చాలా మంచి రాజా, ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. పౌరులు కూడా చాలా సుఖంగా ఆనందంగా బ్రతుకుంటారు. సో ఒకరోజు ఏమైపోయిందంటే ఈ హడధ్వన్వ వేటాడడానికి వెళ్ళాడు. సో వేటాడడానికి వెళ్ళినప్పటికీ ఆ అడవి లోపల దూరిపోయాడు. లోపల దూరినప్పటికైనా దారి తప్పిపోయాడు. ఒక జింక వెనక పడుతున్నాడు అనమాట. సో దారి తప్పి ఆ సైన్యులందరూ వేరే దిశకి వెళ్ళిపోయారు, ఇతను వేరే దిశకు వచ్చేస్తాడనమాట. సో ఇంకా ఎంత వెతుకని కూడా వెనక వెళ్ళే దారి దొరకట్లేదు. మొత్తం మీద ఇంకా అలసిపోయి ఓ చెరువు కనిపిస్తే అక్కడ కొంచెం నీళ్ళు తాగేసి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు అనమాట. ఎప్పుడైతే ఆ చెట్టు కింద కూర్చున్నాడో ఆ చెట్టుకున్న కొమ్మల మీద ఒక చిలుక అనమాట. ఆ చిలుక మాట్లాడుతుంది. సాధారణంగా ఆ రోజుల్లోనే ఈ రాజులకి జంతువుల తాలూకా పక్షుల తాలూకా భాష తెలిసే ఉండేదన్నమాట. వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. సో ఈ చిలుక అంటుందన్నమాట, కొందరు మూర్ఖులు ఈ భౌతిక ప్రపంచంలోనే ఇంద్రియ భోగాల్లో చిక్కిపోయి జీవిత తాలూకా ముఖ్య గమయాన్ని మర్చిపోతున్నారు అని అలా అదే మాట అంటూ ఉంటుందన్నమాట. సో ఇలా రాజు వెతుకుంటున్నారనమాట, ఎవరా చిలుక, ఎవరా మాట అంటున్నారు. ఆ లోపల ఏంటంటే ఆ సైనికులందరూ వచ్చేస్తారు. అయ్యా మహారాజా మిమ్మల్ని వెతుకుంటున్నారు, రండి మనం వెళ్ళిపోదాం వెనక అని తన్ని తీసుకుని వెనక వెళ్ళిపోతారు. వెనక వెళ్ళిపోయినప్పుడు తన భవనంలో కూడా తనకి పదే ఆ మాటే గుర్తొచ్చేసి తను చాలా ఆందోళనలో ఉన్నాడు. అప్పటికి అక్కడ వాల్మీకి ముని వస్తారు. వాల్మీకి ముని వచ్చి, ఏంటి రాజా మీరు ఇలా విచారంగా ఉన్నారు, ఏంటి విషయం, అందరూ సుఖంగానే ఉన్నారా, ప్రజల్లో అందరు బాగానే ఉన్నారంటే అందరూ బాగానే ఉన్నారు, కానీ నాకే ఏదో సంతృప్తిగా లేదు. నేను అన్ని చక్కగానే చేస్తున్నాను, అందరినీ చక్కగా చూసుకుంటున్నాను, రాజ్యం అంతా చక్కగా పరిపాలిస్తున్నాను, కానీ హృదయంలో ఏదో ఒక మిస్సింగ్ లాగా ఉంది. అయితే మొన్న నేను ఇలా అడవికి వెళ్ళిపోతే ఒక చిలుక ఇలా మాట్లాడింది, నాకు అది వింటే చాలా బాధగా ఉంది, నేనేమైనా తప్పు చేస్తున్నానా స్వామి. అప్పుడు వాల్మీకి ముని కళ్ళు మూసుకుంటారనమాట. కళ్ళు మూసుకున్న తర్వాత కొంతసేపు తర్వాత ఆయన అంటారు, ఓహో ఆ చిలుక మరి ఎవరు కాదు, పూర్వజన్మంలో ఉన్న నీ కొడుకు సుఖదేవుడు. సో అప్పుడు రాజా అంటాడనమాట చాలా కుతూహలతోనే, మీరు మొత్తం కథంతా చెప్పాలి, అసలు నా కొడుకు ఈ చిలుకగా ఎలా తయారయ్యాడు, అసలు ఏంటి అంతా. అప్పుడు ఆయన మొదలు పెడతారనమాట కథ. ఆయన అంటారు, పూర్వంలో నువ్వు కూడా ఒక మంచి బ్రాహ్మణుడు, నీ పేరు సుదేవ, నువ్వు ఒక చక్కని మంచి గుణాలతో కలిగిన అమ్మాయితో పెళ్లి చేసుకున్నావు, గౌతమ్ ఋషి తాలూకా అమ్మాయి గౌతమి. అయితే నువ్వు గౌతమి చాలా చక్కగా బ్రతుకుంటున్నారు, మంచి వైష్ణవులు, మంచి బ్రాహ్మణులు, మీరు అన్ని చక్కగా పాటిస్తూ హ్యాపీగా జీవితం గడుపుతున్నారు. కాకపోతే చిన్న సమస్య ఏంటంటే మీకు పిల్లలు లేరు. సో పిల్లలు లేనప్పటికీ ఒకరోజు నువ్వు చాలా బాధగా అనిపించి, అయ్యో పిల్లలు లేకపోతే ఎలా, నా తర్వాత నేను చేసిన ఈ ఆశ్రమము ఎవరు, దీని ఈ సేవలు పూజలు ఎవరు కొనసాగిస్తారు, నేను చనిపోయిన తర్వాత నా కార్యక్రియాకర్మాలు ఎవరు చేస్తారు అని చాలా బాధపడుతూ, నాకు ఇంకా బ్రతుకోవాలని లేదు, నేను దూకి నా ప్రాణం తీసేస్తానని చెప్పి తయారైపోతాడనమాట. అయితే ఈ గౌతమి ఋషి తాలూకా అమ్మాయి కదా, చిన్నప్పటి నుంచి నాన్న దగ్గర మంచి శాస్త్ర జ్ఞానాన్ని పొందింది కదా, చాలా మెచ్యూర్డ్గా ఉందన్నమాట. సో చాలా మంచి అడ్వైస్ ఇస్తుంది. సో వెంటనే భర్త దగ్గరికి వెళ్ళిపోయి, మీరు ఇలా మాట్లాడకూడదండి, మీరు వైష్ణవాలు, మనం ఎందుకు ఇలా మాట్లాడాలి, ఎందుకు ఇలా బాధపడాలి, రండి మనం భగవంతుని పూజిద్దాము, భగవంతుడు కావాలంటే ఏదైనా మనకి ఇవ్వగలుగుతారు, అయితే రండి మనం తపస్సు చేసుకుందాము, భగవంతుడిని మనము ప్రసన్నం చేసి వరాన్ని కోరుకుందాము. సో అప్పుడు వీళ్ళిద్దరు కలిసి భగవంతుడు ఒక తపస్య చేయడం మొదలు పెడతారు. సో కొన్ని సంవత్సరాల పాటు పద్మపురాణంలో వస్తుంది, ఇంచుమించు 4000 సంవత్సరాలు తను తపస్య చేసుకుంటాడనమాట. సో మొత్తం మీద తను కఠినంగా తపస్య చేసినప్పటికీ భగవంతుడు ప్రసన్నం అవుతారు. అయ్యి సరే ఏం కావాలి చెప్పు నేను ఇస్తానంటారనమాట. సో వెంటనే స్వామి మీకు తెలియనిది ఏముంది, నాకు కావాల్సింది ఒక్కటే, నాకు కొడుకు కావాలి, అంతే, నా కొడుకుని ప్రసాదించండి. అప్పుడు భగవంతుడు కొంచెం సీరియస్గా మొహం పెట్టి, కొడుకైతే ఇవ్వలేను, ఇంకేదైనా కోరుకో, అదొకటి వదిలే, ఇంకేదైనా కోరుకో. మళ్ళీ నాకు అదే కదా కావాలి, నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు దానికోసమే చేశాను, నాకు అదే కావాలి. భగవంతుడు అంటారు, లేదు అదైతే ఇవ్వలేను, వచ్చే 7 జన్మాల వరకు ఛాన్స్ లేదు,
ఈ తర్వాత కావాలంటే ఇస్తాను, ఇంకేదైనా కోరుకో. ఇప్పుడు తను ఇంకా అలా వినిన వెంటనే స్పృహ తప్పి పడిపోతాడు. ఇంత కష్టపడి ఇంత సాధించినప్పటికి చివరికి నాకు కావాల్సింది దొరకకపోతే ఏంటి లాభమని పడిపోతాడు. ఇప్పుడు భగవంతుడు ఎవరితో వచ్చారు? గరుడుతో వచ్చారు. ఆ గరుడు మంతులు వైష్ణవుడు కదా, తనకి చాలా దయ. వెంటనే అక్కడ ఏదో ఆకులు తీసుకొని దాన్ని ఫ్యాన్ చేసుకుంటున్నాడు అనమాట. ఫ్యాన్ చేస్తూ చేస్తూ స్వామి వైపు చూసి, అదేంటి స్వామి ఇలా చేస్తారు, ఇచ్చేయొచ్చు కదా, కొడుకు అడుగుతున్నాడు, మీరు కావాలంటే ఏదైనా ఇవ్వచ్చు. అప్పుడు భగవంతుడు గరుడు వైపు చూసి, నాకైనా నా భక్తులే ఎక్కువ శక్తివంతులు, పోనీ నువ్విచ్చే, నువ్వు ప్రామిస్ ఇచ్చావనుకో, నీ ప్రామిస్ బ్రేక్ అవ్వకుండా ఉండాలని నేను ఇంకా కాంప్రమైజ్ అయిపోతానులే, నువ్వు నీ వైపు ఇచ్చేయ వరాన్ని అని చెప్తారనమాట. అయితే మొత్తం మీద దీనికి స్పృహ మెలకు వచ్చినప్పటికీ గరుడు అంటారనమాట, సుదేవ బ్రాహ్మణుడు, మీరేం భయపడొద్దండి, నేను మాట్లాడేశాను, నేను ఇస్తున్నాను మీకు ఈ వరాన్ని, మీకు తప్పకుండా కొడుకు పుడతాడని. సో వెంటనే భగవంతుడు కూడా సరే అయితే నా భక్తుడు చెప్పాడు కదా, నా భక్తుడి మాట నేను వద్దనలేను కదా, ఇంకా సరే నీ కొడుకు పుడతాడనమాట. చాలా హ్యాపీ. ఇంకా సో కాలంలోనే గౌతమి గర్భవతి అవుతుంది. చక్కని అందమైన కొడుకు పుడతాడనమాట, మంచి గుణాలతో కలిగిన కొడుకు అనమాట. చాలా హ్యాపీగా జీవితం గడుస్తుందనమాట. అతను కూడా మంచి వైష్ణవ గుణాలు కలిగి ఉన్నాడు, శాస్త్ర అధ్యయనం చేస్తున్నాడు, తల్లిదండ్రుల మాటలు వింటున్నాడు, ఎంత బాగున్నాడో. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే అక్కడికి దేవుల ఋషి వస్తారు. సో దేవుల ఋషి వచ్చేసి, అయ్యా మీరు వచ్చారా, గృహస్థుల ఇంటికి ఇలా సాధువులు రావడం మా భాగ్యము, మీరు ఒకసారి మా కొడుకుని దీవించండి. సో ఎప్పుడైతే దీవించడానికి ఇలా అభయచేత అలా హస్తాలు తీసినప్పటికీ వెనక చేసి, అయ్యో నీకు ఒక మాట చెప్పాలి అంటే, ఏంటి చెప్పండి అంటే, నువ్వు బాధపడతావు కానీ నాకు కనిపిస్తుంది నీ కొడుకు మొహం చూసినప్పటికైనా తన జీవిత కాలం లేదు, తన 12 సంవత్సరాలు చేరినప్పటికీ తను చనిపోతాడు అని. ఇప్పుడు వీళ్ళకి చాలా బాధగా ఉంది, అదేంటి ఇలా అయ్యింది అని. అయితే దేవలముని అంటారు, కానీ చేయడానికి నేనేం చెయ్యలేను, అది నా చేతిలో లేదు అని చెప్పేసి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత తను చెప్పింది నిజమవుతుంది. తన కొడుకు నది స్నానానికి వెళ్తాడు స్నేహితులందరితోనే. కొంతసేపు తర్వాత స్నేహితులందరూ పరిగెత్తి వచ్చేసి ఆ బ్రాహ్మణ్తో చెప్తున్నారు, అయ్యా మీ కొడుకు చనిపోయాడు, తన నీళ్లు మునిగిపోయి ఇలా చనిపోయాడండి, రండి తొందరగా అని. అప్పుడు భార్య భర్తలు ఇద్దరు పరిగెత్తి వెళ్తారు. చూసినప్పటికీ తన ఒక మృత శరీరము ఆ నది తటం దగ్గర అలా ఉందన్నమాట. సో అప్పుడు వెంటనే వాళ్ళు ఆ ఒక మృత శరీరాన్ని తన కొడుకుని అలా ఒళ్ళో తీసుకొని ఇద్దరు భార్య భర్త ఏడుస్తున్నారనమాట, గట్టిగా ఏడుస్తున్నారనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఇంకా అలా ఏడవడం మొదలుపెట్టారో అదే సమయంలో అక్కడ వర్షం అనమాట, గట్టిగా, అంత ఎలా ఉందంటే అసలు కదలడానికి లేదనమాట, అంత గట్టిగా వర్షం పడుతుందన్నమాట. సో ఇలా వర్షం పడుతుంది, ఒళ్ళో కొడుకు ఉన్నాడు. ఇంకా వీళ్ళకి ఏం చేయాలి అర్థం అవ్వకుండా వాళ్ళు జపం చేయడం మొదలు పెట్టారనమాట. భగవంతుని తలుచుకుంటున్నారు, ఏడుస్తున్నారు, జపం చేస్తున్నారు, భగవంతుని పిలుస్తున్నారు, స్వామి మమ్మల్ని కాపాడు అని అలా కంటిన్యూస్గా చాంటింగ్ చేసుకుంటున్నారనమాట. సో ఇప్పుడు ఇలా చాంటింగ్స్ ఎవరైతే భక్తులు వాళ్ళు ప్రతి పరిస్థితిలోనే భగవంతుడిని తలుచుకుంటారు. సాధారణంగా మనం చూస్తే ఈ బయట ప్రపంచంలో ఎవరైతే భగవంతుడిని నమ్మరు వాళ్ళు ఏదో ఒక కారణం వల్ల భగవంతుడి దగ్గర రాకుండా ఉంటారు. వాళ్ళ జీవితంలో అంత బాగుంటే, చక్కగా అన్ని అభివృద్ధి చేరుతూ ఉంటే కూడా, రండి మీరు ఒకసారి టెంపుల్కి రండి అంటే వాళ్ళు ఏమంటారు, చాలా బిజీగా ఉన్నాం, మాకు మీటింగ్స్ ఉన్నాయి, బిజినెస్ మీటింగ్స్ ఉన్నాయి, కొన్ని పార్టీస్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మేము రాలేమని. పోన్లే వాళ్ళ జీవితంలో ఏదైనా చెడు జరిగితే, విపరీతమైన పరిస్థితులు ఎదురైనా కూడా, అయ్యో భగవంతుడు అసలు నన్ను సాయం చేయలేదు, చూడండి మా జీవితంలో ఎలాంటి కష్టాలు వస్తున్నాయి, మేము భగవంతుడి దగ్గరికి రాము. సో సుఖం వచ్చినా వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళరు, కష్టం వచ్చినా వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అవాయిడ్ చేస్తారు. కానీ దాని వ్యతిరేకంగా భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళు ప్రతి పరిస్థితిలో భగవంతుడి దగ్గరికే వెళ్తారు. వాళ్ళకి సుఖం ఉంటే కూడా భగవంతుడి దగ్గర, ఓ కృష్ణ మీరు ఎంత దయనీయుడు, నా జీవితంలో అంత బాగుంటుంది, మీ కృప వల్లే అని భగవంతుడి దగ్గర పరిగెత్తారు. వాళ్ళ జీవితంలో కష్టమైతే కూడా పర్వాలేదు కృష్ణుడు మీరే కాపాడాలి అని మళ్ళీ భగవంతుడి దగ్గరికే వెళ్తారనమాట. అందుకోసం కదా భక్తి వినోద్ ఠాకూర్ ఒక చక్కని భజన్ ఉంది. ఆయన అంటారు, మన జీవితంలో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, మన జీవితంలో సంపద వచ్చినా విపద వచ్చినా భగవంతుని తలుచుకోవాలి. సో ఆయన అంటారు, సుఖే థాకో దుఃఖే థాకో బోల్ హరి బోల్, బోల్ హరి బోల్, బోల్ హరి బోల్, బోల్ హరి బోల్.
సంపదే విపదే భాయ్ బోల్ హరి బోల్. నీ జీవితంలో అంతా హ్యాపీగా ఉంటే కూడా హరిబోల్ చెప్పు. నీ జీవితంలో దుఃఖం ఉందా, పర్వాలేదు, హరిబోల్ చెప్పు. సుఖం అంటే హరిబోల్ చెప్పు, దుఃఖం ఉంటే హరిబోల్ చెప్పు. దేనికైనా భగవంతుణ్ణి తెలుసుకో. ఇది భక్తుల తాలూకా ఒక స్వభావం. నేను మొన్నే చెప్తూ ఉన్నాను, ఎలా మనం ఒక్కొక్కసారి చూస్తాము, చిన్నప్పుడు పిల్లలకి ఏదైనా తగిలితే వెంటనే అమ్మా అని వచ్చేస్తుంది, వెంటనే అమ్మ దగ్గరికి పరిగెత్తారు, అమ్మ నాకు ఇది తగిలింది అని. కానీ అదే పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ మటుకు వాళ్ళే చూసుకుంటారు. మళ్ళీ ఇంకా 30 సంవత్సరాల అబ్బాయి అమ్మ అని పరిగెత్తడు, తనే ఏదో సోఫ్రమైసిన్ చూసుకుని పెట్టేసుకుంటాడు. సో భక్తులు చిన్న పిల్లల్లాగా ఉంటారు. వాళ్ళ జీవితంలో ఏ కష్టం వచ్చినా నాన్న అంటే కృష్ణ అని పరిగెత్తారనమాట. కానీ ఎవరైతే జ్ఞాన మార్గాన్ని పాటిస్తారు, జ్ఞానీలు, యోగీలు, ధ్యానంలో ఉంటారు, వాళ్ళు కొంచెం పెద్ద అయిపోయిన పిల్లలు, మేమే చూసుకుంటాంలే పర్వాలేదు అని వాళ్ళ మటుకి వాళ్ళు చూడడానికి ప్రయత్నిస్తారు. కానీ భక్తులు మాత్రము ఏ వయసులో అయినా చిన్న పిల్లల్లాగే ఉంటారు. వాళ్ళ జీవితంలో ఏ సమస్య వచ్చినా వారు కృష్ణుని తెలుసుకుంటారు, ఆయన దగ్గరికే వెళ్తారనమాట. సో ఇలా వీళ్ళు ఇంకా ఏడుస్తున్నారు, జపం చేస్తున్నారు, ఏడుస్తున్నారు, జపం చేస్తున్నారు. కొన్ని రోజులు గడిపోయాయి, ఆల్మోస్ట్ 30 రోజులు, 1 నెల గడిసిపోయింది. వాళ్ళు అలా జపం చేస్తూనే ఉండిపోయారనమాట. మొత్తం మీద కృష్ణుడు వచ్చారు అక్కడికి. వచ్చి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే అనుకోకుండా మీరు ఈ 30 రోజులు పురుషోత్తమ మాసాన్ని పాటించేస్తారు. ఎందుకంటే ఇది పురుషోత్తమ నెల అనమాట. అండ్ ఈ పురుషోత్తమ నెలలో తినకుండా పడుకోకుండా మీరు చక్కగా నా నామజపాన్ని చేశారు, ఇప్పుడు కోరుకోండి మీకు ఏం కావాలి నేను ఇస్తాను అని. సో అప్పుడు వెంటనే మాకేం కావాలి, తిరిగి మా కొడుకు కావాలి అని అడుగుతారన్నమాట. సో అప్పుడు కృష్ణుడు వెంటనే అయితే సరే నేను ఇప్పుడు దీవిస్తున్నాను, మీ అబ్బాయి 12,000 సంవత్సరాలు మీతో పాటు ఉంటాడు, చక్కగా హెల్దీగా, అండ్ తర్వాత తిరిగి నా ధామానికి వచ్చేస్తాడనమాట. సో అలానే జరుగుతుంది. అండ్ వచ్చే జన్మంలోనే ఇప్పుడు ఇతను తిరిగి సుఖదేవుడు మాత్రం భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. కానీ ఎవరైతే ఇది పాటించారు, సుదేవ్ మరియు తన భార్య, వాళ్ళు వచ్చే జన్మంలోనే ఈ హడధన్వ రాజతో మళ్ళీ పుట్టారు. ఎందుకంటే మనం ఏదైతే మంచి కార్యాలు చేసి ఉంటామో ఆ మంచి కార్య తాలూకా ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మం తీసుకోవాల్సిందే. అందు గురించి కదా భక్తుడు ఏమంటాడు, కర్మ వద్దు వికర్మ వద్దు, నేను అకర్మ చేసుకుంటాను. భక్తి చేస్తే భగవద్ధామానికి వెళ్తాం, కానీ మంచి చెడు చేసినప్పటికైనా దాన్ని అనుభవించడానికి మళ్ళీ రావాలి. సో ఇప్పుడు ఈ సుదేవ బ్రాహ్మణుడు చాలా మంచి పనులు చేసి ఉన్నాడు. అందు గురించి ఏమైంది, తను మంచి రాజుగా పుట్టాడు, ఇప్పుడు అన్ని భోగ భాగ్యాలు ఐశ్వర్యాలు ఉన్నాయి. కానీ కూడా తను పురుషోత్తమ మాసం చేయడం వల్ల పూర్వంలోని ఈసారి ఏంటంటే భగవద్ధామా నుంచి తన కొడుకు ఒక చిలుక రూపం ధరించి నాన్నని గుర్తు పెడతాడనమాట. ఇంకా సరిపోయింది ఈ భోగభాగ్యాలు ఐశ్వర్యాలు, ఇంకా తిరిగి వచ్చేయాలి మీరు భగవద్ధామానికి. సో గుర్తు పెట్టడానికి చిలుక రూపంలో వచ్చి మాట్లాడతాడనమాట. సో అప్పుడు ఇంకా ఈ హడధన్వ వెంటనే ఇంకా గుర్తుకొచ్చేసి, సరే అయితే ఇంకా సరిపోయింది, నేను చాలా రోజులు పరిపాలించాను, ఇప్పుడు నేను భక్తి చేసుకుంటాను. సో అప్పుడు తను ఇంకా భక్తి చేసుకుంటూ పురుషోత్తమ మాసం పాటిస్తూ భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతాడనమాట. కృష్ణ 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 లగే సబ్ కృష్ణ 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 లగే సబ్ కృష్ణ